రావట్లేదే. లిఫ్ట్ ప్లీజ్. లిఫ్ట్ ప్లీజ్. ఎక్కడికి వెళ్ళాలి? టచ్ పబ్ కి. మీరెక్కడికి వెళ్తున్నారు? జస్ట్ ఇక్కడికే, ఎవరెస్ట్ శిఖరం వరకు. అక్కడ మంచు కొండలు ఎక్కువ, జారి పడిపోతారు. నేను వెళ్ళేది పారాషూట్ లో. చెక్ పోస్ట్ లో ట్రాఫిక్ పోలీసులు ఉంటారు, జాగ్రత్త. నేనేం తాగి డ్రైవ్ చేయట్లేదు, వాళ్ళు పట్టుకోవడానికి. అంటే నీకు మందలవట్లేదా? ఉంది. నేను చిన్నప్పుడు బాగా ఏడుస్తుంటే మా అమ్మ వుడ్ వర్డ్స్ పట్టిందట. తర్వాత జ్వరం వచ్చినప్పుడు కషాయం తాగించిందట. తర్వాత కుక్క కరిస్తే నాటు వైద్యం చేయడం, ఆ తర్వాత ఫిట్స్ వస్తే తల మీద పులిసిపోయడం లాంటివి చేయలేదా? ఇంతకీ నువ్వు వెళ్లాల్సిన పబ్ పేరేంటనో? ఆనుకోవడం. ఏంటది? అదే టచ్. అక్కడికి ఎవరెవరు వస్తారు? టచ్ లో ఉన్న వాళ్ళంతా. అమ్మాయిలు కూడా వస్తారా? అక్కడికి ఎక్కువ అమ్మాయిలే వస్తారు. నవ్వకు, నిజంగానే నాకు తెలీదు. బాస్, నువ్వు నిజంగా డ్రంక్ చేయవా? రాజ్యాంగం మీద ప్రమాణం చేస్తే గానీ నమ్మవా? మీ పబ్ ఇదేనా? ఎప్పుడైనా మందలవాటైతే ఇక్కడికి రా. బాయ్. రే అన్వేష్, చేతులేంట్రా దురదెక్కుతున్నాయి? ఏముంది, నువ్వు మామూలుగానే మామూలు పనులు చేస్తావు కదా, అందుకే దురద. నువ్వు ఒకడివి, మామూలుకి తక్కువ మోడల్కి ఎక్కువ మాట్లాడతావు. ఆ అమ్మాయి ధ్యాసలో పడి ఈ నెలంతా బోనియే కాలేదురా. సార్ 2 కాఫీ. ఓకే సార్. వర్షాకాలంలో కూడా ఎండలేంటారు బాబు. హాయ్ అన్వేష్. ఈ మధ్య అసలు కలవడమే లేదు, ఆఫీస్కి కూడా సరిగ్గా రావడం లేదు. ఏంది కథ? ఇదేంటి ఇక్కడ? దీన్ని నసేంట్రా బాబు. అయినా నువ్వు ఎలా వచ్చావు ఇక్కడికి? నీ బైక్ పార్కింగ్ లో చూసా. హాయ్ భయ్యా. నాకు తెలియట్లేదు, ఏంటి అరవింద్ భయ్యా, ఏమైంది? నన్ను చూస్తేనే ఎప్పుడు కోపంగా ఉంటాడు. ఏం లేదు తల్లి, వీడికో లెటర్ దొరికింది, అది చెప్పడానికి నేను దొరికాను ఇడికి. ఏరా మామా, ఈ తింగర దానికి నువ్వు. ఏయ్ తింగరి అనకు, నువ్వు చెప్పయ్యా. సరే కాఫీ ముందా అమ్మాయికి ఇవ్వు. ఏ తాగు. వచ్చిందిగా, తాగని. వేడిగా ఉన్నట్టుంది. రెండూ వేడిగానే ఉన్నాయి. బేరర్, ఓ ఖాళీ కప్ తీసుకురా. ఓకే మేడం. ఇంతకీ ఏ లెటర్ అది? అదొక సూసైడ్ లెటర్. సూసైడ్ లెటరా? అవును. ఒక అమ్మాయి ఫుల్గా తాగేసి నేను చచ్చిపోతానని లెటర్స్ రాస్తుంది. ఆ లెటర్లేమో వీడికే దొరుకుతున్నాయి. మరి ఆ అమ్మాయి వీడిని లైన్లో పెట్టడానికి లెటర్లు రాస్తుందా, లేదంటే వీడిని కన్ఫ్యూజ్ చేయడానికి లెటర్లు రాస్తుందా? నాకైతే అసలు ఏమీ అర్థం కావట్లేదు. నిజం చెప్పు అన్వేష్, అందుకేనా నువ్వు ఇంత మూడీగా ఉండేది? నాకు తెలియకుండా ఇంత కథ నడుస్తుందా? నిజం సహృదా, ఆ లెటర్స్ ని చదువుతూ నిజంగానే ఇన్వాల్వ్ అయిపోయా. ఎవరో అమ్మాయి ప్రేమలో పడి పిచ్చిదైపోయి సూసైడ్ లెటర్లు రాసుకుంటుంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? అది తెలియకే కదా ఇంత పరిశాన్. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారా? ఇయ్యలేదు. చూసావా, నువ్వు పోలీసు అని మర్చిపోయావు. డ్యూటీ సరిగ్గా చేస్తుంటే గుర్తుండేది. పదా, అమ్మాయి గురించి ఎంక్వైరీ చేద్దాం. బేరర్, బిల్లు స్టేషన్కి పంపించు.